అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప మనందరికీ తోడే సదాకాలం నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని అందుకుందామండి. ప్రియులారా, 119వ కీర్తనలో నుంచి 133వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని ఇక్కడ చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము మన అడుగులను స్థిరపరిచేదిగా ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు తన నోటి మాటల చేత మనలను స్థిరపరిచేవారై ఉన్నారు. కనుక దేవుని మాట ఏదెను వనములో ఆదాము అవ్వలు వింటే వారు స్థిరముగా పరిశుద్ధులుగా ఉండేవారు. దేవుని మాటను కాదని వేరు మాట వారు వినినందువల్ల పరిశుద్ధతను జీవమును కోల్పోయిన వారై ఉన్నారు. ఇన్ని అనర్థతలు భూలోకమందున్న మానవులకు సంభవించుటకు కారణహేతువై ఉన్నది దేవుని మాటను అశ్రద్ధ చేయడం. ప్రియులారా, మనము ఈ కడవరి దినాలలో దేవుని మాటను శ్రద్ధగా వింటూ మనస్సులో భద్రపరుచుకుంటూ దేవుని మాట ప్రకారముగా ఈ లోకంలో నడవడానికి మనము ప్రయత్నము చేయవలసిన వారమైనాము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. గనుక ఈ జీవమార్గమును మనము విడిచిపెట్టక ఆయన చిత్తానుసారమైనటువంటి కృపకు పాత్రులమై విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, ప్రార్థన ఆలకించి సహాయము చేసే పరిపూర్ణుడగు పరిశుద్ధుడగు ప్రభువు మన పక్షముగా ఉన్నారు. గనుక ఆయన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, ఆయన మాటలు హృదయములో భద్రపరుచుకునేటటువంటి వారమై ఉండాలి. ప్రియులారా, సర్వోన్నతుడు ప్రభువారు మోషే గారికి తన వాక్కును తెలియజేశారు. అలాగే యాకోబు గారికి తన వాక్కును తెలియజేశారు. ఇస్సాకునకు తన వాక్కును తెలియజేశారు. అబ్రహాము గారికి తన వాక్కును తెలియజేశారు. ప్రియులారా, ఇలాగును భక్త జనాల్ని మనము గమనించుకుంటూ పోయినట్లయితే పాత నిబంధనలు ఇంకా ఓడను చేసిన నోవహు గారికి కూడా తన వాక్కును దేవుడు బయలుపరిచాడు. ప్రియులారా, నూతన నిబంధనలు అయితే ఆయన శరీరధారిగా వచ్చి ఆయన యొద్దకు వచ్చిన వారందరికీ తన వాక్కును తెలియజేస్తూ వచ్చారు. ప్రియులారా, ఆయన వాక్యమును ధ్యానించినటువంటి వారు ధన్యులయ్యారు, పరిశుద్ధులయ్యారు. భవిష్యత్తును కూడా వారు చక్కగా వ్రాయగలిగారు. దేవుడు చెప్పినటువంటి భవిష్యత్. ప్రియులారా, ఆయన మన మేలు కోరినటువంటి వారు కనుక ఆయన మాటలను మనము శ్రద్ధగా విని ప్రతి విధమైన గండముల నుంచి, ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైనటువంటి అవస్థల నుంచి, దుష్టుడు కలగజేసేటటువంటి ప్రతి విధమైన చెడుగు నుండి కాపాడుకోవాలి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని మాట జీవాన్ని ఇస్తుంది, స్వస్థతనిస్తుంది, ఇబ్బందిలో మనకు సహాయముగా నిలబడుతుంది. అలాగే మనకు దేవుని మాట జీవపు ఓటై ఉన్నది కనుక ఆయన మాటలు ఆదరణ లేని వారికి ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. ప్రియులారా, ఆయన మాటలతో ఒకరినొకరు ఆదరించుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప నేడున్న మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యము గొప్పది. నీ నోట నుండి వచ్చు వాక్యే కదా ఈ సృష్టి. క్రియారూపం దాల్చిన ఈ సృష్టి ఏమిటి అంటే దేవుని నోటి మాట ఒకప్పుడు. ఆయన నోటి మాట ఈరోజు క్రియారూపము దాల్చి నరులకు, జీవరాశులకు తోడ్పడుతూ ఉన్నది. దేవానికి స్తోత్రములు. అలాగును ప్రభువా, నీ చిత్తమును గ్రహించి నిన్ను వెంబడించు భాగ్యము ప్రతి ఒక్కరికి నాయనా నువ్వు ప్రసాదించు.
నరుడు నీ పోలికలో ఉన్నాడు గనుక, నీవు సృజించిన వాడై ఉన్నాడు గనుక నీ చిత్తము నెరవేర్చి అందులో ఉన్న ఆనందాన్ని అందుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి ఇమ్మని యేసు నామమున వేడుకుంటూ నీ చేతికి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.